ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री గురవే నమః. సుబ్రహ్మణ్య గారు తిరిగి వెళ్లే ముందు రోజున అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా చేస్తున్న డాక్టర్ సయ్యద్ భగవాన్ను ఈ సృష్టి యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగారట. అంటే ఈ సృష్టి ఎందుకు జరిగింది అని అడిగారట. సాధారణంగా భగవాను తమిళంలోనో తెలుగులోనో మలయాళంలోనూ సమాధానిస్తారు. అవసరమైతే అనువాదకులు వాటిని ఇంగ్లీష్లోనికి అనువదిస్తారు. కానీ ఆ రోజు మాత్రం భగవాన్ సూటిగా ఇంగ్లీష్లోనే మాట్లాడారు. సయ్యద్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి బదులుగా ఎదురు ప్రశ్న వేశారు. కన్ను తన్ని తాను చూడగలదా అని భగవాన్ ఆయన ప్రశ్నించారు. నిశ్చయంగా కన్ను తన్ని తాను చూడలేదు, అది దేన్నైనా చూడగలుగుతుంది, కానీ తన్ని తాను మాత్రం చూడలేదు అని సయ్యద్ సమాధానం ఇచ్చారు. అప్పుడు భగవాను ఒకవేళ అది తన్ని తాను చూడవలననుకుంటేనో అని ఆయన అడిగితే సయ్యద్ గారు ఒక క్షణం ఆలోచించి అది తనని తాను అద్దంలో ప్రతిబింబించిన ప్రతిబింబంగానే చూడగలుగుతుంది అని చెప్పారు. ఆ సమాధానాన్ని విని భగవాను అది సంగతి, సృష్టి అనేది తనని తాను చూసుకోవడానికి ఉపయోగపడే అద్దం వంటిది అని అన్నారు. ఏమడుతున్నారు, ఒక ఆయన వచ్చారట సయ్యద్ అని. అతని ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈ సృష్టి జరిగింది, సృష్టి యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగితే భగవాన్ ఏమంటున్నారు, మన కన్నులు ఉంటాయి కదా, అవి అంతా చూస్తే కానీ ఆ కన్నుని చూసుకోలేకపోతూ ఉంటుంది కదా. అప్పుడు ఎలాగా అంటే ఏదో ఒక అద్దం పెడితే ఎలా ఉంటుంది, అద్దంలో అయితే చూస్తుంది, అద్దంలో నిజమైన కన్ను చూడదు, ఈ కన్ను యొక్క ప్రతిబింబం చూస్తుంది కదా, అలాగనమాట. అప్పుడు భగవాన్ ఏమన్నారంట, సృష్టి అనేది తన్ని తాను చూసుకోవడానికి ఉపయోగపడే అద్దం వంటిది అని చెప్పారట. భగవంతుడు ఎందుకు సృష్టి చేశారంటే భగవంతుడు అంతా నిండి ఉన్నారు కదా, మనల్లో అయినా ఇప్పుడు ఏం చెప్తారు, సృష్టి అంతా ఎవరు నిండి ఉన్నారు, భగవంతుడే నిండి ఉన్నారు. అయితే భగవంతుడే కాదు కదా, భగవంతుడు ఇందులో నిండి ఉన్నారు. అందుకే మనం ఏం చెప్పబడుతూ ఉంటాము, మనము భగవంతుని ప్రతిబింబాన్ని చెప్తాం తప్పితే భగవంతుడు మన ప్రతిబింబానో లేకపోతే ఆయన మనిషి అని అనము. మనిషి మాత్రం భగవంతుడే కదా. ఇలా ఎందుకు చెప్తామంటే మనము ప్రతిబింబం కాబట్టి, మనలో ఆయన ప్రతిబింబిస్తున్నారు కాబట్టి సృష్టి అనేది ఏంటట, భగవంతుని ప్రతిబింబం అంట. తప్పితే నిజమైన భగవంతుడు ఎక్కడున్నారు అంటే అద్దం బయటే ఉంటారు కదా. ఇప్పుడు మనము ఏం చూస్తున్నా, మనం అందులో చూస్తున్నామంటే కేవలం ప్రతిబింబం చూస్తున్నాం. అది మనం టచ్ చేయాలని ట్రై చేస్తే ఏమి అది మన చేతికి అందుతుందా, అందదు, కేవలం అలా చూడడం వరకే కనిపిస్తుంది. అలాగా భగవంతుడు సృష్టి అంతా ప్రతి అణువు నిండి ఉన్నప్పటికీ అసలైన భగవంతుడు ఎక్కడున్నారంటే వేరేగానే ఉన్నారు. ఆ భగవంతుడు దీని నిండా అలా నిండి ఉన్నారనమాట. సో అది సృష్టి రహస్యం అంటే అని.